అత్యంత బరువైన CMS-03 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమైంది. బాహుబలి రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. నిన్న సాయంత్రం మొదలైన కౌంట్డౌన్ సజావుగా సాగుతున్నట్టు ఇస్రో ప్రకటించింది. 24 గంటల కౌంట్డౌన్ తరువాత ఈ సాయంత్రం 5:26 నిమిషాలకు CMS-03 ఉపగ్రహాన్ని భారత రాకెట్ LBM-3M5 నింగిలోకి మోసుకెళ్లనున్నట్టు తెలిపింది. భారత గడ్డపై నుంచి తొలిసారి అత్యంత బరువైన ఉపగ్రహం కొన్ని గంటల్లో నింగిలోకి చేరనుంది. LBM-3M5 మిషన్లో భాగంగా CMS-03 సమాచార ఉపగ్రహాన్ని ఈ సాయంత్రం ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి LBM-3M5 రాకెట్ ద్వారా అంతరిక్ష కక్షలోకి అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాన్ని పంపనుంది. నిన్న సాయంత్రం 5:26 నిమిషాలకు మొదలైన కౌంటింగ్ సజావుగా కొనసాగుతున్నట్లు ఇస్రో తెలిపింది. ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు పేర్కొంది. హిందూ మహాసముద్రంలో దేశ ప్రయోజనాలను రక్షించడంతో పాటు వ్యూహాత్మకంగా పైచేయి సాధించే లక్ష్యంతో భారత్ ఈ ప్రయోగం చేపడుతోంది. సాగరంలో మోహరించిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, నేల మీదున్న నియంత్రణ కేంద్రాలతో భద్రమైన కమ్యూనికేషన్లు సాగించేందుకు ఈ ఉపగ్రహం తోడ్పాటు అందిస్తుంది. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా నౌకాదళం కదలికలను పసిగట్టడానికి ఉపయోగపడుతోంది. 4410 కిలోల బరువున్న CMS-03 మన భూభాగం నుంచి భూ అనువర్తిత బదిలీ కక్షలోకి ప్రయోగించిన ఉపగ్రహాల అన్నింటిలోకి అత్యంత బరువైనదిగా గుర్తింపు పొందనుంది. CMS-03 ఒక బహుళ బ్యాండ్ ఉపగ్రహం. దేశవ్యాప్తంగా ఉపఖండం చుట్టూ విస్తరించిన సువిశాల సాగర ప్రాంతంలో టెలికమ్యూనికేషన్ సేవలను మెరుగుపరచడం ఈ ప్రయోగం ఉద్దేశం. ప్రధానంగా నౌకాదళ అవసరాల కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. దీన్ని GSAT-7R అని కూడా పిలుస్తారు. 2013 నుంచి సేవలు అందిస్తున్న GSAT-7 స్థానంలో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. CMS-03లో స్వర, డేటా, వీడియో కమ్యూనికేషన్లను రహస్యంగా భద్రంగా సాగేందుకు C ఎక్స్టెండెడ్ C KU బ్యాండ్ ట్రాన్స్పాండ్లను ఉన్నాయి. విదేశీ సమాచార సేవలపై ఆధారపడటాన్ని ఈ ఉపగ్రహం తగ్గిస్తుంది. యుద్ధ నౌకలు, విమానాలు, తీర ప్రాంతంలోని స్థావరాల మధ్య భద్రమైన సమాచార లింకులకు మార్గం సుగమం చేస్తుంది. టెలికాం సంధానత పెరుగుతుంది. మెరుగైన అధిక సామర్థ్యం కలిగిన బ్యాండ్విడ్త్ను అందిస్తుంది. మారుమూల ప్రాంతాలకు డిజిటల్ సేవల లభ్యత పెరుగుతుంది. వ్యూహాత్మక అవసరాలతో పాటు పౌర సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది. శత్రు సేనలు మన కమ్యూనికేషన్ను జామ్ చేసేందుకు ప్రయత్నిస్తే ఈ ఉపగ్రహం అడ్డుకుంటుంది. ఇది భారత తీరం నుంచి 2000 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి సాగర జలాల్లో సేవలు అందిస్తుంది.